మహబూబ్నగర్ పట్టా ప్రజలకు చెప్పడం ఏంటిదంటే, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇద్దరు ముస్లిం చైర్మన్స్ ఉన్నారు. ఒకరేమో రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది, ఇంకోటి మా జిల్లా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు అపాయింట్ చేశారు. ఇంకోటి ఒక మతగురు హులియాలో చైర్మన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోర్డు రాసుకొని తన కార్ పైన పెట్టుకొని తిరుగుతున్నాడు. దీని ద్వారా ఆయన టోల్గేట్ పైసలు సేవింగ్ చేసుకొనికే చైర్మన్ బోర్డు అని పెట్టుకున్నాడు. ఇంతకుముందు ఇలాంటి ఎన్నో చీటింగ్ యాక్టివిటీ చేశారు. మస్జిద్ మునీర్ నుంచి ముస్లిం పేద ఆడవాళ్లకు మెటర్నిటీ హాస్పిటల్ కడతా అని చెప్పాడు, అది కూడా ఫ్రాడ్ చేశాడు. రెండవది ఒక బోర్డు పెట్టి 3 మసీద్ తయారు చేస్తారు. మూడవది కుర్బానీ, మనం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి ఆ కుర్బానీ కూర పేదలకు పంచాలని 17 స్టేట్లో 72,000 మంది పేద ముస్లింలకు పంచాలని, అది ఓ ఫ్రాడు. దీని తర్వాత ఈ మధ్య 3 ఏళ్ల క్రితము భూత్పూర్ హైవే దగ్గర ఫ్యూచర్ లీడర్ విలేజ్ అని ఒక ఇంటర్నేషనల్ లెవెల్తో ఒక స్కూల్ ఒక దాత ఇచ్చాడు, తయారు చేసి ఇచ్చాడు. దాంట్లో ఇంటర్నేషనల్ లెవెల్ ఫెసిలిటీస్గా మా మహబూబ్నగర్ పిల్లలు చదివి ఇంటర్నేషనల్ లెవెల్గా ఎదగాలని కట్టించాడు. అది ఫ్యూచర్ లీడర్ విలేజ్ అని దాని పేరు ఉంది. దాత అబ్దుల్ లతీఫ్ ఖాలేద్ అని ఉన్నాడు. ఆయన కూడా మోసం చేసి మొత్తం ఆ బిల్డింగ్ ఆ స్కూల్ మొత్తం తన ఫామ్ హౌస్గా వాడుకుంటున్నాడు. ఇలాంటి దొంగ మత గురువుల తరఫు నుంచి వేరే ముస్లిం కమ్యూనిటీలో ఉన్న మా అందరికీ చెడు పేరు వస్తుంది. మేము ఆయనతో కోరుకుంటున్నాము, ఇలాంటి లంగా పనులు దొంగ పనులు చేయకు. నీకు అలాంటి లంగా పనులు చేయాలంటే టోపీ ఆ పైన ఉన్న నీ బట్టలు వదిలేసి ఇంగ్లీష్ మాదిరిగా బట్టలు వేసుకుని తిరుగును, ఎవరు నిన్ను ఆపరు. రెండవది పేద పిల్లల గురించి చందాలు జకాత్ మేము ఇచ్చి ఇన్ని నీకు క్యాంపస్ కట్టించాము, అందులో నువ్వు నీ ఆవారా కొడుకులకు ఆవారా నీ పిల్లల కొరకు ఎంఎస్ సెక్యూరిటీ స్కూల్ తర్వాత ఏఆర్ జూనియర్ కాలేజ్ అని తెలిసావు. ఎవరబ్బా పైసలు అవి? ఆ పైసలతో గరీబ్ పేద పిల్లలకు చదివి వాళ్ళకు 10th పరీక్ష రాపించి వాళ్ళ పాస్పోర్ట్ పైన ఈసీఎన్ఆర్ రాకుండా వాళ్ళకు చదివించి ఫ్యూచర్లో వాళ్ళు స్టేట్లో కంట్రీలో ఫారిన్ కంట్రీలో అరబీ కోర్స్ నేర్చుకోనికే వాళ్ళకు తయారు చేయి. ఖాళీ నీ కొడుకులకు తయారు చేసుకున్నావు, ఈ చందా జకాత్ పైసలతోటి సిర్ఫ్ నీ కొడుకులకు తయారు చేసుకున్నావు. కమ్యూనిటీలో చదివే వేరే పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తయారు చేయని మనవి.